మొత్తానికి మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డితో చిన్నప్పన్న అనేక సందర్భాల్లో కలిసి దిగిన ఫోటోలు కావచ్చు, ఆయనతో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇంకా బుకాయించుకుంటుందా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి అనేక మందిలో ఉన్నటువంటి ప్రశ్నలు. మరి మొత్తానికి ఈ చిన్నప్పన్న వెనుకున్న పెద్దప్పన్న ఎవరు అనేటువంటి ప్రశ్నకి సంబంధించి సమాధానం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, చిన్నప్పన్న వెనుకున్న పెద్దప్పన్న ఎవరు అని చెప్పేసి గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికైతే దానికి చాలా మేరకు స్పష్టత వచ్చిందని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఆ పెద్దప్పన్న ఎవరు, ఆ పెద్దప్పన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ రోజున చిన్నప్పన్న అనగానే వైవి సుబ్బారెడ్డి పిఏ. ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ కల్తీ విషయంలో అతను ప్రధాన పాత్రధారి, సూత్రధారి. అతని అకౌంట్కి కోట్ల రూపాయలు ఏ విధంగా ఈ ట్రాన్స్ఫర్ అయినాయి. అదేవిధంగా ఇతను మరి ఏదైతే టిక్కెట్లు కూడా స్వామివారి టిక్కెట్లకు సంబంధించి ఒక నెలలోనే 1000 టిక్కెట్లు ఏ విధంగా అతను పాస్ చేయించాడు వాళ్ళకి అవన్నీ కూడా. మరి ఇతను మరి పేరుకే చిన్నప్పన్న కానీ చేసే పెద్ద పనులు ఇలాంటి, అంటే పెద్ద పనులు అనాలా ఎదో పనులు అనాలా అని అంటున్నారు ప్రజలు. మరి మనం ఇంకా మర్యాద ఇవ్వాలి కాబట్టి పెద్ద పనులు అని అనాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా చిన్న చిన్న దొంగతనాలే కదా, చిన్న చిన్న మాటలే కదా అంటే ఈ రోజున వీటిని కూడా ఏముందలే నెలకు 6000 8000 టికెట్లు ఇచ్చాడు అని చెప్పి అనాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న దానికంటే తక్కువే దోచుకున్నారు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇక్కడ ఏం దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు అనే దానికంటే దొంగతనం దొంగతనమే, అది పెద్ద తప్ప చిన్న తప్ప అనేది తప్పే. సాంగ్ కూడా ఉన్నట్టుంది దాని మీద. మరి ఆ తప్పే అన్నప్పుడు మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఈ రోజున వైవి సుబ్బారెడ్డి నాకు సంబంధమే లేదంటే పేరుకి ఎక్కడో ఢిల్లీలో ఆఫీసర్గా ఉన్న వ్యక్తి చిన్నప్పన్న నీ సేవలు ఎందుకు చేస్తున్నాడు? నీ ఫోన్ నెంబర్ ఆయన ఎందుకు వాడుతున్నాడు? నీతో ప్రతి చోటకి నిన్ను అంటి పెట్టుకొని నీ నీడలా ఎలా తిరిగాడు? నీకు దాసుడై పనులు ఎలా చేశాడు? నీకెందుకు దాసోహం అన్నాడు? నువ్వు చేసిన పని అది చెడ్డదా మంచిదా అనే విచక్షణ కోల్పోయి ఎలా చేశాడు? ఎన్ని రకాలు ఈ రోజున ప్రజలు క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పగలిగే శక్తి వాళ్ళకి లేదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనం గతంలో చెప్పుకున్నామండి, ఎలుకలు మద్యం దాగినాయి అని చెప్పారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వైర్లు ఉడతలు కొట్టినాయి అన్నారు, కందిరీగలు రథాలు తగలబెట్టినాయి అన్నారు, పిచ్చోడు విగ్రహాలు ధ్వంసం చేశారన్నాడు. ఆ తర్వాత చూస్తే పందికుక్కులు బియ్యం తిన్నాయి అన్నారు, అగ్గిపుల్ల దానంతట అదే గీసుకొని ఫైళ్లు తగలబడిపోయినాయి అన్నారు. ఇన్ని చెప్పిన వాళ్ళు మరి ఈ విషయంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? బుర్ర పని చేయట్లేదా వీళ్ళకి? అంటే ఆ సినిమాలో చంద్రమోహన్ గారి సినిమా అనుకుంటా, సింబాలిక్గా ఆయన ఆలోచిస్తూ ఉంటే లైట్ వెలిగిద్ది, ఆయనకి ఏదో ఒక థాట్ వచ్చిందని. వీళ్ళకి ఆ బల్బు వెలగట్లేదు ఆ బుర్రలో. ఏదో తప్పు చేశాం కదా, తప్పించుకోవడానికి ఏదో తప్పుడు మార్గం చెప్పాలి కదా, ఏదో ఒకటి అబద్ధం చెప్పేయాలి కదా అని లేకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త పంతా ఏంటి అంటే చిన్న దొంగతనమే కదా, చిన్న 2 మాటలే కదా అనే విధంగా. ఈ రోజున వాళ్ళు అసలు నెయ్యే కాదు, పాల ఉత్పత్తే లేదు, సింథటిక్ ఘీ అది. ఎంత దారుణం, ఎంత దారుణంగా అంటే ఆయన ఎవరో ఇంకొక మేధావి అంటాడు, ఆయన అంటాడు ఏదో కొంచెం లైట్గా ఉంది అని. లైటు స్ట్రాంగ్ ఇది ఏమన్నా కాఫీనా లైటు స్ట్రాంగ్ ఉండటానికి? ఏదైతేనేమి అది అదంతే కదా. ఇప్పుడు ఈ రోజున ఏదో కరెంటు పవర్ లైట్గా దాంట్లోకి వస్తుంది అని చెప్పేసి వీళ్ళకి పెట్టి స్విచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టిద్దా కొట్టదండి? కొట్టిద్ది కదా. మరి వాళ్ళకి ఆ మేధావులని, స్వయం ప్రకటిత మేధావులు అందరూ కూడా అలా మాట్లాడటం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళందరినీ మేధావులని ఏ విధంగా అంటాం మనం? ఆయన ఎవరో చెప్తాడు, నాకు ఫోన్లో వస్తున్నాయి అబద్ధాలు చెప్పమని అంటాడు. లోకేష్ గారికి కంప్లైంట్ చేశారంట. లోకేష్ గారు అన్న డిఎస్పీనా, సిఐయా, ఎస్ఐయా? నువ్వు ఉండే తెలంగాణలో, నీకు తెలంగాణలో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కాల్ రికార్డ్ చేసుకోవాలి, కాల్ నెంబర్లు తీసుకొని నీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ పెట్టుకోవాలి. దాని మీద చర్యలు ఏంటో వాళ్ళు తీసుకుంటారు. లోకేష్ గారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఐటీ విద్యాశాఖ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తారు? అంటే ఇది ఒక ప్రాపకాండ. ఏ విధంగా అంటే డాషింగ్ అంటే మనకి ధైర్యంగా ముందుకు ఎదుర్కోలేక మీరు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తూ తప్పుడు దారులు వెతుక్కుంటూ ఈ రోజున అన్ని ఎన్డీడీఐ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే దాంట్లో కల్తీ జరిగింది వాస్తవం, అసలు నెయ్యే లేదన్నది వాస్తవం. ఏ పామాయిలో ఇంకోటో దాంట్లో యూజ్ చేశారు, కెమికల్స్ యూజ్ చేశారు. కొన్ని కోట్ల లడ్డూలు ఈ రోజున మరి తయారైనవి. కోవా బన్నా అతని మీద పడి ఏడ్చేదేదో వీళ్ళ మీద పడి ఏడిస్తే ఛానల్స్ అన్ని అప్పుడు నిజాలు బట్టబయలవుతాయి ఇంకా తొందరగా. అంతే కదండి. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే చిన్నప్పన్న ఏపీ భవన్ అధికారిగా ఉన్నప్పుడు దానికి సంబంధించి విడుదల చేసిన జీవోలు అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో దాచిపెట్టారు, ఒకటి కూడా బయటకు రాకుండా అని చెప్పేసి వాస్తవాలు కనపడుతున్నాయి. దానికి సంబంధించి ఎందుకు దాచాల్సి వస్తుంది అంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, వాళ్ళు మనం చూసాం, వాళ్ళు ఏ అయితే రూల్స్ తీసుకొచ్చారో
వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు వాళ్ళ టర్న్ ఓవర్ కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఉండాలి, 3 సంవత్సరాల పాల ఉత్పత్తి మీద ఏడాదికి ఇంత టర్న్ ఓవర్ ఉండాలనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. అట్లాంటి ఉన్న రూల్స్ ఉన్న కంపెనీతోనే మనం టైఅప్ అవ్వాలనేది. వీళ్ళు ఏం చేశారు, 1 సంవత్సరం చాలని, ఇదిగో ఇంత ఆదాయం ఉంటే చాలని చెప్పేసి కొత్త రూల్స్. ఎందుకండి పబ్లిక్గా ఈ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ ముందు 200 రూపాయల టికెట్ 2000 చేయండి ఇలా మాట్లాడాడు. మనం ఒకసారి ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. మరి ఇవన్నీ కూడా తెలిసినప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఏంటి బేరాలు? భగవంతుని సేవకి మనం ఎంతో ప్రేమతోటి ఆయన మీద భక్తితోటి మనం వెళితే వీళ్ళు బిజినెస్ చేశారు పక్కాగా. ఎందుకు దాయాల్సి వచ్చిందంటే అసలు విషయం బయటపడిద్ది కాబట్టి. ఈ రోజున వాళ్ళు ఏ పని చేసినా కూడా దాంట్లో ఉన్న ఏదైతే లోపాలు బయటపడకుండా ఉండాలంటే అక్కడ తప్పుడు రిజిస్టర్లు చేసేశారు. ఏదైనా ఆ పూర్తి విషయాన్ని అక్కడ రిజిస్టర్ చేయకుండా వేరే విషయం, అంటే అంత ఇష్టానుసారంగా దోచుకోవటమే కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఇలాంటివన్నీ కూడా వాళ్ళే ఆ రోజున రూల్స్ పెట్టారు, ఏ రూల్స్ మార్చారు. ఇప్పుడు శ్రీశైలం దేవస్థానానికి దాదాపు 11 నెలలు పంపించారు. ఆ 11 నెలల్లో ఎంత నెయ్యి పంపించారు, మరి అక్కడ షిరిడీలో కూడా ఇదే నెయ్యి వాడారని చెప్పి విన్నాము. అంటే ఒకటి కాదు, ఎన్ని రకాలు వీళ్ళు అన్ని రూల్స్ మార్చడమే కాదు, రివర్స్ టెండరింగ్. జగన్మోహన్ రెడ్డి ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఎంత దారుణంగా ఉందో ఈ రోజున వీళ్ళు చేసిన తప్పులు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరి ఇన్ని రకాలుగా వీళ్ళు మరి పరకామణి కేసులో ఒక వ్యక్తి మరణం ఎంత దారుణంగా ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ కేసు ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఈ రోజున అందరికీ ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు? మరి షాల్స్ విషయంలో తప్పు జరిగింది, పరకామణి విషయంలో తప్పు జరిగింది, స్వామివారి 50 కేజీల బంగారు తాపడం విషయంలో తప్పు జరిగింది, అన్నదాన ప్రసాదంలో తప్పు జరిగింది, టికెట్ల విషయంలో తప్పు జరిగింది, అక్కడ ఉంటే కాటేజీల విషయంలో తప్పు జరిగింది. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ వెళ్తే అడుగడుగున స్వామివారి దగ్గర తప్పు చేసుకుంటూ వెళ్ళి వీళ్ళు తప్పుడు సంపాదించుకొని స్వామివారిని నిలువు దోపిడీ చేశారు. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? నిలువున పాత్ర వేసినా కూడా తక్కువేనండి వీళ్ళకి ఈ రోజున. ఎందుకంటే మొన్న బ్రాహ్మణుడు చెప్పాడు కదా, వీళ్ళు ఆత్మార్పణ చేసుకున్నా కూడా తక్కువేనని. అంత ఘాతకానికి వీళ్ళు పాల్పడి ఈ రోజున ఇలాంటివన్నీ కూడా మీరు అంటున్నట్లుగా వాళ్ళు చేసిన ఏదైతే మార్పులు చేర్పులను కూడా దాచేశారు. అయితే ఇప్పటికే చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి ఏమో కొద్దిమేర కల్తీ జరిగింది, జంతువులకు కలవడం కల్తీ చెప్పేస్తారు. మరో పక్క చూసుకుంటే చిన్నప్పటికి ఆయనకి ట్రాన్సాక్షన్ జరిగిన పోలిక వస్తుంది. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నట్టుగా మరి ఇప్పుడు ఎందుకు మరి చిన్నప్పటితో ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు అది ఒప్పుకొని? అదేనండి, వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఏదో ఒక విధంగా తప్పించుకుందామని ఓపెన్ అవ్వలేకపోతున్నారు. మరి ఆ వైవి సుబ్బారెడ్డికి కూడా మరి బాత్రూము గొడ్డలి గుర్తొస్తుందేమని ప్రజలు అనుకుంటున్నారు. మరి అంతే కదా, ఏం బాబా ఏం మాట్లాడుతున్నావు, ఏంటి గొడ్డలు కావాలా అని అంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కల్లోకి వచ్చి. ఇంకేం చేస్తాడు, భయపడుతూ బ్రతుకుతున్నాడు. ఏ క్షణాన ఏం జరిగిద్దో అనేది ఈ రోజున ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఏం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి విషయంలో? తెల్లారితే ఆయన ఏ విధమైన అడుగులు వేయబోయాడు, ఎటువైపు ఆయన వెళ్ళబోయాడు, ఎలాంటి విషయాలు బట్టబయలు అయ్యాయి, నిజంగా ఏదో జరిగేదే ఆ మిస్టరీ అనేది ఉంది అనేది. ఆయన ఏ పార్టీలోకైనా ఎంటర్ అవుతున్నాడా, లేకపోతే ఆ ఇంటి గుట్టు లంకకి చేయటం అన్నట్లుగా ఒక విభీషణులాగా మారి మరి అదిగో ఆయన నాభిలో ఉంది ఆ అమృత భాండం అని చెప్పేసి అసలు విషయం చెప్పేసినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున బట్టబయలు అయిపోతాయని చెప్పి ఆయన లేపేశారా అనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజున సుబ్బారెడ్డి విషయం కూడా అంతే. ఒకటి ఒప్పుకొని ఒకటి ఒప్పుకోలేకపోయాడంటే ఆ రోజున అందరం చూసాం, మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి అందరూ వరుసగా చైర్లు వేసుకుని కూర్చొని ఏదైతే సిట్ నివేదికని చదివి ఏం చెప్పాడు, కొద్దిగా కల్తీ ఉంది వాస్తవం, జంతువుల కొవ్వు అది కరిగించి PCR టెస్ట్లో ఆ ఆయిల్ని కరిగిస్తారు కాబట్టి దాంట్లో ఎటువంటి నిర్ధారణ జరగలేదు, అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి దాంట్లో. మరి ఏదైతే 10% కంటే తక్కువ కొవ్వు ఉన్నా కూడా మనం చెప్పలేము, ఇలాంటివన్నీ కూడా నివేదికలు వచ్చినాయి. మరి ఆ రోజున ఆయనే స్వయంగా జరిగింది మాత్రం వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న వ్యక్తి చిన్నప్పన్న విషయంలో ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఖచ్చితంగా బాత్రూము గొడ్డలకి భయపడ్డాడు అనేది అందరూ అనుకుంటున్న విషయం. అంటే దేవుడి కంటే ముందు ఇట్లాంటి వ్యక్తులకు భయపడుతున్నారు, భగవంతునికి కూడా భయపడలేదు అనేది ప్రజలు ఈ రోజున మాట్లాడుకుంటున్న విషయం. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.